నేటి పునీతులు పునీత లూయిస్ దె మరిల్లాక్ గారు. Angelus Domini nunciavit Mariae. అతనిని నీచమైన చావునకు గురిచేయుదము. శుక్రవారం, మార్చి 15, 2024. మొదటి పఠనం సొలొమోను జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయం 1 మరియు 12 నుండి 22 వచనాలు. దుష్టులు మూర్ఖబుద్ధితో ఇట్లు తలంచిరి, మన ఈ జీవితము స్వల్పకాలికమైనది, శోకమయమైనది. మరణము ఆసన్నమైనప్పుడు ఎవడును తప్పించుకోజాలడు. నీతిమంతుని నరుని పీడను వదిలించుకొందము. ఉచ్చులు పన్ని అతనిని కూలద్రోయుదము, అతనికి మన కార్యములు గిట్టుటలేదు. మనము ధర్మశాస్త్రమును పూర్వాచారములను పాటించుటలేదని అతడు మనలను నిందించుచున్నాడు. తాను ప్రభువుని అనుభవమునకు తెచ్చుకొనెనని, తాను దేవుని బిడ్డనని అతడు చెప్పుకొనుచున్నాడు. అతని పోకడలు మన భావములకు విరుద్ధముగా నున్నవి, కావున అతనిని ఎంత మాత్రము సహింపరాదు. అతడు ఇతరుల వంటి వాడు కాదు, వాని చేదములు చోద్యముగా నున్నవి. అతనిలో మనము చలామణి కాని నాణెముల వంటి వారము, మన కార్యములు అశుద్ధము వలె నింద్యములైనవి. పుణ్యపురుషులు ఆనందముతో మరణింతురని అతని వాదము. దేవుడు తనకు తండ్రియని అతడు గొప్పలు చెప్పుకొనుచున్నాడు. అతని పల్కులు యథార్థమేనేమో పరిశీలింతము. అతని మరణము ఏ తీరున ఉండునో చూతము. నీతిమంతుడు దేవుని కుమారుడు అగునేని దేవుడతని పక్షము తీసుకొనును. శత్రువుల బారి నుండి అతనిని కాపాడును. కనుక అతనిని క్రూరముగా అవమానించి, హింసించి పరీక్షకు గురిచేయదము. అతని శాంత స్వభావమేపాటిదో, సహన భావమెంత గొప్పదో పరీక్షించి చూతము. అతనిని నీచమైన చావుకు గురిచేయదము. దేవుడే తనను రక్షించునని అతడు చెప్పుకొనుచున్నాడు కదా. దుష్టుల భావములు ఇట్లుండును, కాని వారు పొరపాటు చేసిరి. వారు తమ దుష్టత్వము వలననే మూర్ఖులైరి, కాని వారికి దేవుని మర్మములు తెలియవు. పవిత్రము, నిర్మలమునైన జీవితమునకు బహుమతి కలదని వారికి తెలియదు. ఇది ప్రభువు వాక్కు.